మా పిల్లలు ఒకరోజు నన్ను అడిగినారండి. "ఎందుకమ్మా మాకు ఒకరిని ఎదిరిచ్చే అలవాటు నేర్పించలేదు. దానివల్ల మేమిప్పుడు ఎంత సఫర్ అవుతున్నాం తెలుసా? మమ్మల్ని ఎవరు హర్ట్ చేసినా గానీ మేము ఎదురు సమాధానం చెప్పలేకపోతున్నాం." అంటే ఎదిరించండి పర్వాలేదు. అక్కడికక్కడ క్లియర్ చేసుకోండి. మనసులో పెట్టుకోకండి. అంటే రావట్లేదు. నువ్వు మాకట్లా నేర్పించలేదు. నేర్పించుంటే బాగుండేది అనంటే నేనేం సమాధానం చెప్పాలి? చిన్నప్పుడు మా పిల్లల వయసులో ఉన్నప్పుడు మా గురువు శిష్యులు గూడా సేమ్ మాట మమ్మల్ని అన్నారండి. "మీ అమ్మ, నాన్న మీకు మంచి సంస్కారం నేర్పించినారు" అనంటే, అప్పుడు నేనిచ్చిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళేం కూర్చోబెట్టి మాకు ఇది మంచి, ఇది చెడు అని నేర్పియలేదు. వాళ్ళలో ఉంది కనుక మాకు వచ్చింది అని చెప్పాను. ఎందుకంటే, అప్పుడు మా తోటి పిల్లలు కొందరు ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరికైనా. ఎదిరించి మాట్లాడేవాళ్ళు. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేవాళ్ళు. మేము మాట్లాడేవాళ్ళం గాదు. ఎవరెంత అవమానించినా గానీ అప్పుడు ఏమనేవాళ్ళంటే అమాయకులనేవాళ్ళు. ఎవరిని ఎదిరించని వాళ్ళను. సో, ఇంకా నేను ఇచ్చిన ఆన్సరు ఇప్పుడు మా పిల్లలకు ఇచ్చిన ఆన్సరు. ఈ 2 చూడండి ఎంత డిఫరెన్సో. నన్నే తిరిగి అడిగినారు. అప్పుడే మేము గూడా మా పేరెంట్స్‌ని ఇలాగే అడిగింటే ఈరోజు ఎన్నో డిప్రెషన్‌ల నుండి బయటపడేవాళ్ళమండి. నిజంగా ఎదిరించకపోవడం ఈ ప్రాబ్లమ్.